రాధ కృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో మీకు తెలుసా? ఒకసారి ఒక భక్తిగల అనుచరుడు సంవత్సరాల తరబడి విష్ణుదేవుడిని ప్రార్థించి ధ్యానం చేశాడు. సంతోషించిన విష్ణుమూర్తి నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. ఆ భక్తుడు లక్ష్మీదేవిని తన భార్యగా కోరాడు. వచ్చే జన్మలో లక్ష్మీదేవి నీకు లభిస్తుంది అని విష్ణు వరం ఇచ్చాడు. మరో జన్మలో లక్ష్మీదేవి 4 రూపాలుగా జన్మించింది. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, రాధ. రాధాకృష్ణులు చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. రాధకు కృష్ణుడి మీద గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఆమె అయాన్ని వివాహం చేసుకోవాలని అర్థం చేసుకుంది. లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడానికి విష్ణు వరం ఇచ్చాడు. కానీ ఒక ట్విస్ట్ ఉంది. లక్ష్మీదేవి అవతారమైన రాధ విష్ణువుతో తప్ప మరెవరితోనూ ఉండలేదు. అయాన్ నపుంసకుడు అయినప్పటికీ రాధను వివాహం చేసుకున్నాడు. పెళ్లైనప్పటికీ రాధా హృదయం కృష్ణుడిదే. ఒకసారి అయాన్ రాధను అనుమానించి ఆమెను అనుసరించి అడవికి వెళ్ళాడు. కానీ అక్కడ రాధను కాళీమాతాదేవి కాపాడడం చూసి ఆశ్చర్యపోయాడు. కృష్ణుడే కాళీమాత రూపంలో రాధాని కాపాడుతూనే ఉన్నాడు. అయాన్ కాళీమాతను ప్రతిరోజు పూజించేవాడు. రాధాకృష్ణుల ప్రేమ చాలా మహోన్నతమైనది మరియు వారి దైవిక సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణుడు లక్ష్మి యొక్క మిగిలిన 3 అవతారాలను కూడా వివాహం చేసుకున్నాడు. అన్ని రూపాలలో దేవతతో తన కలయికను పూర్తి చేశాడు.